అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి రమేష్ గౌడ్. నేను ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్గా ఉంటున్నాను. ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలి అనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలాగ ప్రతి దగ్గర కూడా మేము ప్రతి స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎవరు కూడా మోసపోకుండా చేయడానికి ముందుగా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మా యొక్క అవగాహన సదస్సులు చూసిన వాళ్ళు చాలా వరకు ఇలాంటి మోసాలకు గురికాకుండా వాళ్ళు ఉంటున్నారు. అందుకనే నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ఎలాంటి మోసాలకి మీరు బలవద్దని నేను కోరుకుంటున్నాను. మేము స్టూడెంట్స్కి ఇస్తున్నాం, కాలేజీల్లో ఇస్తున్నాం, అదేవిధంగా విలేజుల్లో ఇస్తున్నాం, చాలా ఇంటీరియర్ ప్లేసుల్లో కూడా ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం వల్ల ముందుగా స్టూడెంట్స్లో అవేర్నెస్ రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఎక్కువగా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా చట్టాలు తెలియపరచాలి. అసలు మన చట్టం మనకుంది, ఈ చట్టం వల్ల నాకు న్యాయం జరుగుద్ది అనే విషయం వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే చట్టం వాళ్ళకే తెలియనప్పుడు మనం ఏం చెప్పగలం చెప్పండి. అందుకని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి కూడా పిల్లల వయసు నుంచి కూడా ఒక స్టేజ్ వాళ్ళు ఆలోచించగలిగే స్టేజ్ వచ్చింది అని అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ ఇస్తున్నాం. మనం ఇందులో ఎన్ని రకాలుగా మనకి 4 పక్కల నుంచి కూడా వాళ్ళు ప్రెజర్ ఇస్తూనే ఉంటుంటారు. మీరు మా దీంట్లోకి రండి, లేకపోతే ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి రకరకాలుగా చేస్తూ ఉంటుంటారు. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది లేకపోతే తక్కువ టైంలో వస్తుంది అనేది మాత్రం చాలా మోసపూరితమైనదని మనం గ్రహించాలి. అది గ్రహించి మనకి 1-2 సార్లు ఏమో వాడు ఇచ్చాడు అని అనుకుంటే అక్కడితో నువ్వు తృప్తి ఆగిపోండి, అంతే తప్ప ఇంకా ముందుకు వెళ్దామని అనుకుంటే మీ ఆస్తులు కూడా పోతాయి. దీనివల్ల ఎంతోమంది సూసైడ్లు చేసుకునే టైం ఇవి కూడా జరిగినాయండి చాలా వరకు. ఇప్పటి వరకు మనం తీసుకునేది ఏంటంటే, ఎవరైనా సరే మీకు వద్దునే ఎవరు డబ్బులు ఇయ్యరండి, కానీ షార్ట్ పీరియడ్లో మీకు డబ్బులు వస్తున్నాయని అనుకుంటే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ పీరియడ్లో ఏ ఒకరికి డబ్బులు రావు. ఎందుకంటే మనం ఒక బ్యాంక్లో మనం అమౌంట్ వేసుకొని అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6 ఇయర్స్కి కానీ ఇంత పర్సెంటేజ్ అంటూ పెరగదు. మనం బ్యాంకుల్లో వదిలేసి ఎవరో మనకి తెలియని ఒక అన్నోన్ పర్సన్కి ఇచ్చి వాళ్ళ ద్వారా మనం డబ్బులు తీసుకుందామని అనుకుంటే మనం పెట్టింది పోతుంది, వాళ్ళు ఇచ్చింది పోతుంది, మొత్తం అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే నేషనలైజ్డ్ బ్యాంక్స్ లేకపోతే మనకు ఉండే మంచి నేమ్ బ్యాంక్స్ ఏమి ఉన్నాయో వాటిల్లో మాత్రమే మీరు ఏమైనా సరే డబ్బులు పెట్టాలన్నా తీయాలన్నా చేసుకోవడానికి మంచిది. ఇలాంటి యాప్స్ ద్వారా ఏమాత్రం మీరు డబ్బులు పెట్టినా ₹1 కూడా మీకు తిరిగి రాదు. మీరు ఇంకా అలాగా ఆస్తులన్నీ అమ్ముకొని చాలా వరకు, ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.